రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోదీ ఫోన్లో సంభాషించారు. భారత్లో పర్యటించాలని చెప్పి మోదీ పుతిన్కి ఆహ్వానాన్ని కూడా పంపించినట్టు తెలుస్తుంది. 23న భారత్ రష్యాకి సంబంధించిన వార్షిక సదస్సుకు కూడా ఆయనని హాజరు కావాలని చెప్పి మోదీ ఆయనతో మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. పుతిన్ని ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత యుక్రెయిన్తో యుద్ధంపై కూడా పుతిన్తో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అని చెప్పి మోదీ పుతిన్కి సూచన చేసినట్టు కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. భారత్పై ట్రంప్ సుంకాలు ఏదైతే వేసుకుంటూ వచ్చాడో దానిపై కూడా ఇద్దరి భేటీ ఇప్పుడు జరగబోతుంది. దానికి అందుకే చాలా ప్రాధాన్యత కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మనం చూస్తే కనుక ఒక పక్కన అమెరికా నుంచి ట్రంప్ టారిఫ్ల మీద టారిఫ్లు వేసుకుంటూ వెళ్తున్నాడు. ఇంకో పక్కన మన మిత్రదేశమైన రష్యాతోని మనం సంబంధాలు ఏవైతే ఉన్నాయో మన ఆ రిలేషన్స్ని ఇంకా ముందుకు పైకి తీసుకెళ్ళడానికి ఇంకా ప్రయత్నం జరుగుతుంది. మనం చూస్తే కనుక మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ విజిట్ చేయడం కానీ, రష్యాని విజిట్ చేయడం, అలాగే పుతిన్ని కలవడం కానీ ఇవన్నీ చూస్తుంటే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాయి. చాలా క్లియర్గా ట్రంప్కి చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాయి.